మీరు తెలంగాణనా లేక ఆంధ్రానా ఏదైనా సరే ఈ ఛాలెంజ్ మీకే. మన ముందున్న 6 కంటెస్టెంట్స్ లో ఒక్కరే పక్కా తెలంగాణ, మిగతా 5 కంటెస్టెంట్స్ ఆంధ్రా నుండి. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ తెలంగాణలో నటిస్తున్నారు. అండ్ మా టార్గెట్ చాలా సింపుల్, ఈ 6గురిలో తెలంగాణ పర్సన్ ని కనుక్కోవాలి. మేము ఒకవేళ ఫెయిల్ అవుతే 50,000 రూపాయలు కోల్పోతాం. ఇప్పుడే వీడియో పాజ్ చేసి ఈ 6గురిని చూసి మీ గెస్ ఇప్పుడే కామెంట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ది నాటు బాయ్స్. సో మనం కంటెస్టెంట్స్ క్వశ్చన్స్ అడిగే ముందు మన ప్యానెల్ ఇంట్రడ్యూస్ చేద్దాము. సో పవన్ స్టార్ట్ చేయరా. లీడ్స్ ఫస్ట్ ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీ స్టార్ట్ చేయి. హాయ్ గైస్, ఐమ్ వైష్ణవి, పక్కా తెలంగాణ గర్ల్. సో వీళ్ళందరినీ జడ్జ్ చేసి ఎవరు తెలంగాణ అబ్బాయో డిక్లేర్ చేయడానికి వచ్చిన. Hi guys, I'm Vartika and I'm from Hyderabad. Nenu Pakka Telangana, so I'm hoping I'll find the right Telangana guy from these 6 people. హాయ్ గైస్, ఐఎమ్ ఆర్కే. సో నాది పక్కా ఆంధ్ర అనమాట, కానీ తెలంగాణ పిల్లల్ని పట్టేశాను. రామచంద్ర వీడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో నాకు కొంచెం తెలంగాణ గురించి కూడా ఐడియా ఉంది, బాగానే ఐడియా ఉంది. నేను 4 years నేను హైదరాబాద్లో ఉన్నా. సో ఈరోజు తప్పకుండా తెలంగాణ అవుతున్న ఎవరో పట్టుకుంటాను నేను. హాయ్ గైస్, నేను సాయినాథ్. ఎవ్రీ 2 yearsకి వేరే ప్లేస్ మారుతూ ఉంటా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా నాకు తెలియదు, నన్ను వీళ్ళు పిలిచారు. ఇంకా యాక్చువల్లీ మాకేం ఛానల్ కూడా నీదే కదా కొంచెం. హాయ్, నా పేరు పవన్ కుమార్. నాకు తెలంగాణలో చాలా వైన్ షాపులు ఉండేవి, అప్పులైపోయి మళ్ళీ తెలంగాణ వదిలి ఆంధ్రాకి వచ్చాను. బట్ నాకు తెలంగాణ గురించి తెలుసు. ఇదంతా సొల్లే, ఇదంతా సొల్లే. ఇంట్రడక్షన్ కట్ అవుతుంది పక్క ఎడిటింగ్. సరే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా సొల్లు ఎక్కువైంది మంది. కానీ బాగానే బ్రో లుక్స్ ప్రకారం ఎవరనిపిస్తున్నారు మీకు? లుక్స్ ప్రకారం నాకెందుకు నెంబర్ 6 పక్కా తెలంగాణ వాళ్ళు అనిపిస్తున్నాడు. అది నవ్వుతున్నాడు కూడా కొంచెం. నేను కాదురా బాబు అని నవ్వుతున్నాడు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఏమో నాకు 6 అనిపిస్తుంది. నేను కూడా నంబర్ 3. నాకు నెంబర్ 6 అనిపిస్తుంది. పవన్ నీకు? నాకు ఇప్పుడు 4. మేఫిల్లో మంచి మ్యాకేసి తినేసి వచ్చినట్టు ఉన్నాడు. మంచిగా మేఫిల్కి వెళ్ళి ఎప్పుడైనా. ఇప్పుడు క్వశ్చన్స్ తర్వాత రా. ఫస్ట్ రౌండ్ పేరు కూడా అడుగుదా ఆగు. హైదరాబాద్ కొరలో కనిపిస్తుంది నెంబర్ 4. ఓకే, సో ఫస్ట్ రౌండ్ గైస్ చాలా బేసిక్. మేము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాము. దాన్ని బట్టి ఒక ఎలిమినేట్ చేస్తాము. సో నెంబర్ 1 స్టార్ట్ చేయి. నువ్వేంటి, ఎక్కడి నుంచి వచ్చావు? హాయ్, నా పేరు బూరాడ తేజేష్. నేను కాకినాడ నుంచి వచ్చాను. రైట్ నౌ ఐఎమ్ పర్సూయింగ్ మై సెకండ్ ఇయర్ బీబీఏ. కాకినాడ ఏంటి బ్రో? కాకినాడ తెలంగాణ. కాకినాడ తెలంగాణ. కాకినాడ బ్రో ఏంటి బ్రో కాకినాడ? సార్ ఏంటి సార్ అది? కాకినాడ తెలంగాణలో ఉందా సార్? బ్రో ఇక్కడ చెప్పారా? ఇంకేం చెప్పకు, మైక్ నెక్స్ట్ పాస్ చేసే పర్లేదు, మాకు అర్థమైపోయింది. యా నెంబర్ 2. హాయ్, నా పేరు అర్షద్ ఖాన్. నేను అమీర్పేట నుంచి వచ్చాను, తెలంగాణ. నౌ ఐమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఫ్రమ్ గీతం సార్, వైజాగ్లో. యా. Hey guys, I'm Hiren. I'm from Hyderabad. What's your name? Hiren. Hiren. I'm from Hyderabad. Namaste guys, my name is Darshan. I am from Dilshuk Nagar from Hyderabad. Now I am pursuing my BTech in Geetham first year. హైదరాబాదే ప్రస్తుతానికి. మనోడు కూడా కాకినాడ తెలంగాణ. జడ్జెస్ అందరికీ నమస్తే. ఉత్తత గారి ప్రణామాలు. అతి వినయం దూర్త లక్షణం. సభకి నమస్కారం. సభకి నమస్కారం. సో ఐఎమ్ హేమంత్ సాయి. ఇప్పుడు గీతంలో సెకండ్ ఇయర్ పర్సూ చేసుకున్నా బీటెక్లో. బట్ ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేట. హరీష్ రావు గారు కదా మీ ఎమ్మెల్యే? తెలియదు. పాలిటిక్స్ కోసం అంత పట్టించుకోండి. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా బ్రో. నేను తెలంగాణ నుంచి వచ్చిన, కరీంనగర్. గీతం ఫస్ట్ ఇయర్ చదువుతున్నా బీటెక్. ఈయనేనా? ఈయన చదువుతున్నా. ఈయన ఈయన బ్రో, వైజాగ్లో చదువుతున్నా. ఈయన. ఓకే, అంటే గీతం హైదరాబాద్లో కూడా ఉంది కదా? నై బ్రో, ఈయన వైజాగ్లో చదువుతున్నా. ఓకే. ఈజ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. ట్రైయింగ్ టు బి ఎ తెలంగాణ. యా అర్థమవుతుంది. సో ఏమంటారు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. జస్ట్ ఫస్ట్ రౌండ్ అంతే. ఇప్పుడు ఒక ఎలిమినేట్ చేయాలి. ఐఎమ్ స్టిల్ ఆన్ ద థర్డ్ అండ్ ద సెకండ్ వన్. దట్ దే ఆర్ తెలంగాణ. యా అండ్ 4 ఆల్సో మేబీ. No, 4 is ఇప్పుడే కంక్లూజన్స్ రాకండి. ఫస్ట్ మనం ప్రాసెస్ ఏంటంటే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకొని వెళ్తాం. ఆంధ్ర అనిపించి తీసేయాలి. ఇది కాకినాడ బాగుంది అంటారా? హైలైట్ బ్రో నువ్వైతే. హైలైట్ కాకినాడ తెలంగాణలో ఉందా అట? కాదు, ఉంది. ఆ కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? పవన్ ఓటింగ్ స్టార్ట్ చేయి. ఎవడు కాదనో ఒక ఎలిమినేట్ చేయి. 1 నుంచి. నెంబర్ 3 సార్. నెంబర్ 3. వాట్ ఆర్ యు టాకింగ్? స్ట్రాంగ్ క్యాండిడేట్ నాకు టు బి ఆనెస్ట్ 5 కాదనిపిస్తుంది. సభకు నమస్కారం అంటున్నాడు మనోడు. సరే ప్రస్తుతం నేను నా ఓటు 5కి, నీ ఓటు బ్రో? నాది 6 బ్రో. యాక్చువల్లీ 6. యా కొంచెం ఫేక్ చేశాడు బాగా. యా
మంచిగా ఉన్నారు అందరూ. తెలంగాణ భాషనే కాబట్టి. సరే సరే. కానీ స్లాంగ్ మాత్రం ఆంధ్రా ఉంది బ్రో. 1కి 1 or 6. ఒక్కరికి ఓట్ చేయాలమ్మా నువ్వు. సో ఎవర్ గెట్స్ మోర్ వాట్స్ ఇట్స్ ఎలిమినేట్. Yeah. ఇఫ్ ఇట్స్ ఎ టై I'm thinking 1. 1. ఓకే ఐల్ గో ఫర్ 4. ఓకే, సో స్ప్లిట్ అవుట్ అయింది కదా, అందరికి ఒక కోడ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నాకు ఇంకా కొంచెం ఫన్ లాగా ఉంది. పేరుతోనే ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు. సో ప్రతి వీడియో అట్లా చేస్తున్నాం. స్క్రిప్టెడ్ అనుకుంటారు మన వాళ్ళు మళ్ళీ. ఏం కాదులే, రిగ్గింగ్ చేసాం, కొంచెం రిగ్గింగ్ చేసాం, స్క్రిప్టెడ్ కాదు రిగ్గింగ్ చేసాం. సో నెక్స్ట్ రౌండ్లో కొంచెం ఎక్కువ డీటెయిల్స్ అడుగుదాం. నెంబర్ 1 కాకినాడ కాజా కాజా. అదే ఫేమస్ బ్రో. అది తెలంగాణలో. నెంబర్ 1 ఏం అడుగుదాం? తెలంగాణ. నేను చెప్తా. హవర్ యూని తెలుగులో చెప్పండి. హవర్ యూని తెలుగులో చెప్పండి. తెలుగులో మీరు ఎలా మాట్లాడతారు? నన్ను అడుగు హవర్ యూ అని తెలుగులో. అందరు బాగున్నారా అంట. ఆంధ్రా. ఆల్రెడీ మనం ఆంధ్రా ఫిక్స్. బ్రో ఇప్పుడు మీ అమ్మగారు గెట్ సంథింగ్ ఫ్రమ్ ద షాప్ అంటారు, తెలుగులో ఏమంటారు? షాప్ నుంచి ఏం తీసుకునిరా అంట. షాప్ భయ్యా నువ్వు అస్సలు ట్రై చేయట్లేదు కదా అసలు. బ్రో కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు మమ్మల్ని తెలంగాణ వాడు నమ్మించాలి బ్రో, ఆంధ్ర వాడు నమ్మించాలి కాదు, తెలంగాణలో నమ్మించాలి. స్లాంగ్ కూడా తెలియదు. నెంబర్ 2, మీకు యాక్చువల్గా తెలుగులో మాట్లాడదు అనుకున్నాం కానీ మీరు హిందీలో పక్కా హైదరాబాద్ హిందీ మాట్లాడండి, ఏదన్నా మాట్లాడండి, మీ ఇష్టం. क्या कर रहे हैं मियाँ? वो बैगन की बातें कर रहे तुम. తెలుగు మచ్చా. హిందీ అన్నాడు. వచ్చిందండి వయ్యారి. మేనే పూచా కాదు. కొంచెం ఇంకొంచెం మాట్లాడండి, ఒక 1 minute మాట్లాడండి, ఒక 30 seconds. अभी उर्दू में बात करो आप. दक्कनी हैदराबादी हिंदी में बात करो, नक्को कर लो, कुछ भी कर लो, కైకు కర్ లో. कुछ भी मत करना बस बोल. హిందీలో మాట్లాడినప్పుడు సబ్ టైటిల్స్ వేయండి. ऐसे ऑन द स्पॉट रख दिया तो क्या ही बोलूं मैं अभी. क्या ऐसे ऑन द स्पॉट रख दिया अभी. नहीं बोलो हाउ आर यू इन तेलुगु. आप किधर से हो, आपका हिस्ट्री क्या है, आप क्या करते हैं? ओके, मैं अरशद खान तेलंगाना से हूँ. मैं अभी अमीरपेट से हूँ. अभी क्या उधर पूरा लफड़ा हो रहा है अभी. क्या लफड़ा हो रहा है मियां? अभी पूरा बारिश की वजह से पूरा उधर फट जा रहा है सबका. अभी सारे बोट्स लेके निकल जा रहे हैं रोड पे. तुम कैसे आए यहाँ पे? अभी इधर ही हूँ ना मैं. अभी कॉलेज हो रहा है मेरा, तो इधर ही हो. तो ऐसा ठीक है, अच्छा बात कर रहे हैं आप. బ్రో ఇక్కడికి రావడానికి ఏమంటారు హిందీలోనే? इधर आओ. అక్కడికి వెళ్ళడానికి इधर जाओ. పక్కడికి ఇచ్చే. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అంత నాకు కూడా వచ్చు. నెంబర్ 3, సో నేను నీకు ఒక ఫేమస్ హైదరాబాదీ డిష్ చూపిస్తాను, అది ఒక స్నాక్. దాన్ని మీ భాషలో ఏమంటారు చెప్పు, ఓకేనా? చూపిస్తున్నాను. దీన్ని ఏమంటారు బ్రో? అరిసెలు అనుకుంటా. అది ప్రాపర్ గా లేదు నాకు తెలిసి. కొంచెం దగ్గర రా బ్రో, పర్లేదు, దగ్గర వచ్చి చూసేళ్ళు. బ్రో అరిసెలు అన్నాడు బ్రో. అంటే నాకు అది ఎగ్జాక్ట్ తెలియదు. అరిసెలు ఎందుకు అంటాడు? తెలంగాణలో అరిసెలు అన్నారు కదా. అరిసెలు ఉంటాయి తెలంగాణ బ్రో, అరిసెలు ఉంటాయా బ్రో? నీకు తెలంగాణ గురించి తెలియకుండా మాడుకు. మా తెలంగాణ వాళ్ళని నువ్వు ఎట్లా హింసలు చేయదు. హన్మకొండలో 1 year ఉన్నా, హైదరాబాద్ లో 6 years ఉన్నా. బ్రో ఎప్పుడైనా టేస్ట్ చేసావు అవి? లేదు అసలు తినలేదు. పక్క నాకు గుర్తులే, మేబీ చూసావా ఎప్పుడైనా? చూసొచ్చు, చాలా చూసా. ఎక్కడ చూసావు? ఇంట్లోనే చూసి తినలేదా ఎప్పుడైనా? అంటే అంత ఇస్ నాట్ తెలంగాణ. దాకా నుండి టేబుల్ మీద ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇది స్పాన్సర్డ్ వీడియో కాదండి, మా సొంత బ్రాండ్, నా సొంత బ్రాండ్. అండ్ మా బ్రదర్ అండ్ ఇంకో 2 brothers కలిసి స్టార్ట్ చేసిన బ్రాండ్. ఇట్స్ కాల్డ్ ఓన్ యువర్ బాడీ. రితిక్ రోషన్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్. సో వీఆర్ ఆల్సో బిల్డింగ్ ద ఇండియాస్ క్లీనెస్ట్ సప్లిమెంట్ బ్రాండ్. So far we had 15,000 plus consumers with average rating of 4.3 stars. So ఇప్పుడే కొనుక్కోవాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్ పెట్టా కదా, ఇప్పుడే కొనుక్కోండి మరి. అండ్ ఆల్సో పిన్ కమెంట్లో కూడా పెడుతున్నాం, ఎందుకని మంచిది. డూ చెక్అవుట్ నా. పిండి రైట్. మనం ఏంటంటే తెలంగాణలో మాడమందాం బ్రో. ఒక కొంచెంసేపు తెలంగాణలో మాట్లాడు. అంటే ఏం మాట్లాడాలి? ఏదోటి నీ చరిత్ర చెప్పు. నీకు 10th class ఎక్కడ చదివా, ఇంటర్ ఎక్కడ చదివా, ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? హైదరాబాద్లో పుట్టినా, హైదరాబాద్లో పెరిగినా. నాచారంలో చదువుకున్నాను నేను 10th class. అదే అంటే స్లాంగ్ ఉంది, యాక్సెంట్ అయితే ఉంది తెలంగాణ. యా కాదు, నువ్వు ముందు చెప్పు. అంటే 10th మొత్తం కూడా లైక్ స్కూలింగ్ అంతా కూడా 10thలోనే. 6th నుంచి 10th వరకు నేను రామగుండంలో ఉండే. పెద్దపల్లి ఎవరికైనా ఐడియా ఉంటే ఐడియా లేదులే. సో అక్కడ ఉండే. ఇంకా 10th నుంచి నేను హైదరాబాద్లోనే పెరిగిన. అక్కడే 12th కూడా మాదాపూర్ చైతన్య.
దాంతో ఇంకా ఇంటర్కి బీటెక్ బీటెక్కి గీతం. నేను చెప్పలే థర్డే పక్క. అరే 2 కూడా బాగానే చెప్పాడు రా. 2 కూడా పక్క మియా మియా. ఐ గెస్ దిస్ ఇప్పుడు పుట్టినా అని చెప్తున్నాడు. హిస్ బ్లఫింగ్ ఆల్సో. కానీ 3 మాదాపూర్లో చైతన్య కాలేజ్ అన్నాడు. మాదాపూర్లో చైతన్య ఉందా? ఉంటుంది చైతన్య, ప్రతి గల్లీ గల్లీకి ఉంది ఇప్పుడు. నెంబర్ 4 మెఫిల్. అట్లా చెప్పకరా. నేను అక్కడే అదికొస్తా. చెప్పు బ్రో నీ బయో ఆత్మకథ. యా, బేసిక్గా నా నేమ్ దర్శన్. నేను కరీంనగర్లో ఉంటాను. నేను అక్కడ లిటిల్ స్టార్ స్కూల్లో చదువుతుండే. బేసిక్లీ ఐఎమ్ ఏ క్రికెటర్, వికెట్ కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఐ డన్ ప్రాక్టీస్ ఇన్ ఓపల్ స్టేడియం అండ్ ఐ ప్లేడ్ సో మెనీ మ్యాచెస్ దేర్ లైక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్. ఒక్క నిమిషం బ్రో, కొంచెం తెలుగులో మాట్లాడు. Sorry. ఎంత పక్క నీ భాషలో మాట్లాడు. నీ నేటివ్ లాంగ్వేజ్. ఆడినుండే. దాని తర్వాత ఒక మేజర్ ఇంజురీ వల్ల క్రికెట్ ఆపేసిన. దాని తర్వాత నాకు చదువు పైన అంత ఇంట్రెస్ట్ లేకుంటుండే. బట్ ఇప్పుడు నాకు సినిమాస్ లైక్ ఫిలిం మేకింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడ ఫిలిం మేకింగ్ చేస్తూ నాకంటూ ఒక నేమ్ మా తెలంగాణకి కానీ ఐ హ్యావ్ టు బ్రింగ్ వన్ మంచిగా ఒక పేరు తెచ్చుకోవాలా అని అనిపిస్తుంది. Bro is thinking this is India's Got Talent. బ్రో మధ్యలో డైలాగ్ బాగుంది బ్రో. చదువు రాబోయి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు చూసినావు, అవి నచ్చినాయి. చదువు రాదు కాదు, ఇంట్రెస్ట్ లేదన్నాడు. నెంబర్ 5 సభకు నమస్కారం. సభకి నమస్కారం. పెద్దగా చెప్పేదేం లేదు, ఎందుకంటే 5th క్లాస్ వరకు సిద్దిపేటలో ఉన్నా. దాని తర్వాత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసా. 6th సైనిక్ స్కూల్ ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడ 7 years చదువుకున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 8 years ఇక్కడ విజయనగరంలో ఉన్నా. స్లాంగ్ పెద్దగా మిక్స్డ్ స్లాంగ్, అంటే అన్నీ మిక్స్ అయిపోయాయి. నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒడిస్సా వాళ్ళు పరిచయారు, ఒడిస్సా వాళ్ళు, మా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అందరూ మిక్స్ పరిచయం అయ్యి. దాని తర్వాత హాస్టల్లో ఉంటే తెలుసు కదా, సో స్లాంగ్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి. దాని తర్వాత మళ్ళీ బీటెక్ కూడా ఇక్కడే జాయిన్ అయిపోయాను. విశాఖపట్నంలో గీతంలో చదువుతున్న 2nd year బీటెక్. సో అది ఓకే, మనోడు కూడా కాదనిపిస్తుంది. ఫస్ట్ 5th పాయే, 6th అయితే పక్కా పాయే. ఇప్పుడు తెలుస్తుంది. చెప్పండి. చెప్పాలంటే నేను ఫస్ట్ తెలంగాణలో ఉండేవాడిని 5th క్లాస్ వరకు. బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వైజాగ్ వచ్చేసినాం. సో 6th నుండి ఇక్కడ శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్లో చదువుతుండే. ఇక్కడ నుండి ఇంకా ఇంటర్ బీటెక్ మొత్తం ఇక్కడే చదువుతున్నా. సో యాక్చువల్లీ నువ్వు వైజాగ్లో ఎక్కువ ఉన్నావు. ఆంధ్రానే కదా బ్రో. ఇంకా అట్లయితే ఆంధ్రట్లేరా పుట్టి పెరిగిన, ఇప్పుడు నీ బ్లడ్ లైన్ ఎక్కడ? మీ తాత వాళ్ళది ఎక్కడ? అది తెలంగాణ కింద వస్తుంది. ఒరే అమ్మ నీకు చెప్పా చచ్చిపోతాను. సో ఇంకా ఈ చదువులు ఏ మనకి ఇష్టం లేక ఫిల్మ్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. 2 ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు అయితే మొత్తం మీద. 3 నాతో కలిపి. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. గ్యాప్ దొరికింది చాలు మనవాడికి. ఒకరిని ఎలిమినేట్ చేద్దాం. పవన్ నువ్వు ఫస్ట్ నుంచి ఒకటే అంటున్నావు, కాకినాడ కాజా, ఆత్రేపురం పోతరేకులు. ఇందాక కూడా ఓకే నువ్వురా. నేను 1 బ్రో. 1 ఐఎమ్ సారీ, యునానిమస్. 5 అంటే నేను ఉంచడం కారణం ఏంటంటే నువ్వు కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్నావు అనిపించింది. సభకు నమస్కారంతో మొదలెట్టాడు కదా. చెప్పు అసలు నీ ఫేవరెట్ తెలంగాణ డిష్ ఏంటి? అదే క్వశ్చన్. హైదరాబాద్ దమ్ బిర్యానీ కదా. హైదరాబాద్ దమ్ బిర్యానీ తెలంగాణ ఫుడ్ కాదు. తెలంగాణ ఫుడ్ కాదా? కాదు, ఇట్స్ జస్ట్ హైదరాబాద్ డిష్. ఇట్స్ నాట్ తెలంగాణ డిష్. ఇట్స్ నాట్ తెలంగాణ డిష్, హైదరాబాద్ డిష్. భయ్యా నువ్వు చెప్పాలి మాకు అది. ఈజ్ ఆస్కింగ్ మీ. మీరు తెలంగాణ నుంచే కదా, అందుకే చెప్తున్నా. అంటే నేను కాదా? మీరు కూడా కాదు. నేను తెలంగాణ సార్ పక్క. సరే, హైదరాబాద్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చెప్పు? నా ఫేవరెట్ ప్లేస్ హైటెక్ సిటీ. ఎక్కువ తిరుగుతాం. రెండోది చెప్పు. రెండోది KPHP. అలాంటి సీక్రెట్ ఉంది. ఇప్పుడు KPHP అంటే ఎవరెవరు నవ్వారు అబ్జర్వ్ చేస్తారా? నవ్వని వాళ్ళు ఐ థింక్ దే ఆర్ ఆంధ్ర. ఓ గుడ్ అబ్జర్వేషన్. యాక్చువల్గా ఆ రిఫరెన్స్ తెలియాలి, KPHP రిఫరెన్స్. ఎవరన్నా పేరు? నవ్వలేడు, మనోడే నవ్వలేదు. ఐ థింక్ నెంబర్ 4 లాఫ్ట్. ఐ థింక్ నేను 3 చూసాను నవ్వడం, 2 కూడా చూసినట్టు గుర్తు. 2 నవ్వాడా? నెంబర్ 6, 5 ముందే కదా. ఫస్ట్ ఫేక్ చేస్తున్నాడు. సరే బ్రో, నువ్వు తెలంగాణ ట్రై చేయ బ్రో, మాట్లాడి. నీకు తెలంగాణ మాట్లాడు ఏదో ఒకటి. బ్రో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా మూవీయా? తెలంగాణ మూవీ, తెలంగాణ స్లాంగ్ ఉన్న మూవీ.
డీజేటర్లు అందరూ అదే. అది కాకుండా నాకు దాస్ కా దమ్కి అంటే చాలా ఇష్టం. పర్సనల్గా విశ్వక్సేన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది, నచ్చుద్ది అందులో. విశ్వక్సేనా? దాస్ కా దమ్కి మూవీ పర్సనల్గా చాలా ఇష్టం. ఫలక్నామా దాసా? దాస్ కా దమ్కి ఇంకోటి ఉంది అది. దాస్ కా దమ్కి నాకు తెలియదు బ్రో. నాకు చాలా నచ్చింది ఆ మూవీ. ఓకే ఓకే 6 బ్రో. భయ్య ఎప్పుడు స్మైలింగ్ అసలు. నాకు తను చూస్తే రేలంగమాయ గుర్తొస్తున్నాడు. 6 ఇంకా ట్రై చేస్తున్నాడు వీళ్ళని నేను నమ్మివేయాలి. కానీ 6 వేడిగా వచ్చి నల్లిబొక్కలా ఉన్నాడు. అంటే కరెంట్ తేగలా ఉన్నాడు, సేమ్ ఎన్టీఆర్ లాగా. బ్రో నెంబర్ 5 బ్రో నెంబర్ 5 పాయింట్లు ఎదుర్కొంటున్నావా బ్రో? తెలంగాణ డైలాగ్ ఏం చెప్పు ఒకటి. ఇవాళ పెద్దమ్మ తల్లికి మొక్కిన నీ తల ఏటిస్తాని, నా పొటేలు నువ్వే. నీకు అప్పటికే చెప్పాను నల్లిబొక్కల గురించి చెప్తుంది. బ్రో ఒక్కసారి మళ్ళీ గట్టిగా చెప్పు కొంచెం, నీ వాయిస్ అంతా. ఇవాళ పెద్దమ్మ తల్లికి మొక్కిన నా ఏట నువ్వేనని, నా మొక్కు పెద్దమ్మ తల్లికి, నువ్వే నా పొటేల్. బ్రో ఆగు బ్రో, మధ్యలో నవ్వాడు. బ్రో ఇది ఏ సినిమాలో డైలాగ్ బ్రో ఏ సినిమాలో ఇస్మార్ట్ శంకర్. ఓ ఇస్మా యా బాగుంది బ్రో. నీలో ఏమంటారు నవరసాలు అయితే ఉన్నాయి. మనం యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు కదా, తెలుస్తుంది. ఓకే తన 5th వరకే ఉన్నాడంట కదా తెలంగాణలో. అవునా? యా, సో అంతగా ఐడియా ఉండదు. బ్రో సంక్రాంతికి ఏం చేస్తారు అడుగుదాం. దసరాకి ఏం చేస్తారు? దసరాకి ఏం చేస్తారు? ఎక్కడలాగానే అక్కడ కూడా కోల్డ్ అయి కోసుకొని దసరాకి అమ్మాయిలు ఏం చేస్తారు? ఐడియా లేదు. అయిపోయి ఆంధ్ర. అక్కడ మా వాళ్ళు తెలంగాణలో దసరా అంటే అబ్బాయిలందరూ బయట ఉంటారు. ఏం చేస్తారు బయట? అమ్మాయిలు బయటికి వస్తారు కాబట్టి బతుకమ్మ ఆడడానికి. సో ఈ డజంట్ నో వాట్ గర్ల్స్ డూ, మతలబ్ ఇస్ నాట్ తెలంగాణ. ఫేర్. ఓకే నెంబర్ 4 నువ్వు కూడా తెలంగాణలో ఒక డైలాగ్ వేసుకో బ్రో. అర్జున్ రెడ్డిలో డైలాగ్ చెప్పు. అర్జున్ రెడ్డి కాదు, బట్ ఫలక్నామా దాస్ డైలాగ్ చెప్తాం అనుకుంటున్నా, బట్ అందులో మధ్య 12 బజే లేచినావా అదేనా? అరే లేకపోతే అందులో ఇంకోటి ఉంటుంది కదా, స్టీరింగ్ పోర్ట్. 12 బజే లేచినామా, 1 బజే తిన్నామా, దోస్తులతో తిరిగినామా, ఎవడైనా అడ్డం వస్తే సూపర్ బ్రో. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆటోమేటిక్. పొటాటోని ఏమంటారు ఇంట్లో? ఆలుగడ్డ. అయిపోయి తెలంగాణ. తెలంగాణ. మేము ఆలుగడ్డ అంటాం. ఓ అయిపోయి అంటే గాన్ అనుకున్నా నేను. నా దృష్టిలో అయిపోయి అంటే డిక్లేర్ అయిందని. నేను ముందే చెప్పాను. అదే బ్రో అస్సలు సెట్ అవ్వట్లేదు. డామినేటింగ్ ఉన్నారు బ్రో, మనం డామినేట్ చేసేస్తున్నారు. సార్ మనం కూడా స్క్రీన్ టైం తీసుకోవాలి. మీకు తెలియదు కాబట్టి నా తెలంగాణ స్కిల్స్ వస్తాయి ఇప్పుడు. బ్రో స్లీపింగ్ ఏమంటారు బ్రో? పండడం. తెలంగాణ ఆలుగడ్డ అన్నాడంటే మెత్త అంటారు. తెలంగాణ. ఆర్ మేబీ హీ స్టేడ్ ఇన్ తెలంగాణ బట్ మేబీ హిస్ పేరెంట్స్ ఆర్ నాట్ ఫ్రమ్ తెలంగాణ కూడా అయి ఉండొచ్చు. హి ఇస్ నాట్ ది ఆంధ్ర. ఓకే ఫైన్. రైట్ నౌ. ఓకే రైట్ నౌ ఇస్ నాట్ ద ఆబ్వియస్ వన్. నెంబర్ 3 హైదరాబాద్లో ఆటో నువ్వు ఏమని పిలుస్తావు? ఆటోనే పిలుస్తావు. పంచ్ బ్యాగ్. ఆటో ఏం పిలుస్తావు? ఆటో అని పిలుస్తావు. అదే అడిగా, క్వశ్చన్స్ అడగమన్నారు కదా. షాప్ ఏమంటారు తెలంగాణలో? దుకాణం అంటాం. ఈజ్ ఆల్సో తెలంగాణ వైబ్ టెస్ట్ మ్యాచ్ చేశాడు. ఆటో డ్రైవర్స్ ఎక్కువగా ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు హైదరాబాద్లో? మోస్ట్లీ ఉర్దూ అండ్ తెలుగు మిక్స్. దాన్ని ఏమంటారు యాక్చువల్లీ? దానికి ఒక పేరు ఉంది. హైదరాబాద్ అని అయితే మనం యూజువలీ కాదు ఇంకో పేరు ఉంది. తెలుగే మాడతారు బ్రో. తెలుగు అయితే తెలుగే మాడతాడు వాడు. ఉర్దూ అండ్ తెలుగు మిక్స్, దాని ఒక ఉర్దూ అండ్ హిందీ మిక్స్ ఒక పేరు ఉంది. నాకే తెలియదు. నీకు తెలుసా? అది కాదు నీకు తెలుసా? వాళ్ళకే తెలియదు బ్రో. ఇద్దరు ఏడు ఫ్రేక్ రా. ఇదైతే అక్కడే పుట్టి పెరిగింది మొత్తం. ఫస్ట్ వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి ఏముంటది సంస్కృతం ఏమంటారు చెప్పు. దంకని అంటారు. దంకని బ్రో నువ్వు గూగుల్ చేసేసి క్వశ్చన్స్ నువ్వు గూగుల్లో క్వశ్చన్ ఆన్సర్ తీసుకొచ్చేస్తున్నావు బ్రో. అట్లా అవ్వదు. ఎవరికి తెలియదు తెలంగాణలో, వాడికి తెలియదేమో ఆడ భాష. నువ్వు ఒక ఆటో నాపాలి, ఆటో ఆడితే బేరం ఆడాలి. నేను ఆటో అండి బేరం ఆడు అన్న. ఎడకు పోవాలన్నా? మాదాపూర్ 300 అవుతుంది అన్న. 150 ఇస్తా. లేదన్నా 300 అవుతుంది. 150 అంటే తెలంగాణ తెలుగు కూడా మా ఆంధ్రలో కూడా 150 అంటారు అనే విధానం.
యాక్చువల్లీ నువ్వు ఆటోడ్గా చేయి బ్రో, అంటే నాకు తాట్లేదు ఆటోడ్గా చేయడం. నువ్వు అసలు తెలంగాణ ఆటోలా మాట్లాడతావు. అంటే లైక్ యూజువలీ మనం 150 అంటే బార్గెన్ ఉండదు, వెళ్ళిపోతాడు. చెప్పండి ఎడుకోవాలి అన్న నేను హైటెక్ సిటీ పోనన్నా. 400 అన్న నా దగ్గర 400 లేవన్నా. 400 ఫైనల్ అన్న. 100 ఉందన్న ప్లీజ్ అన్న, అర్జెంట్ గా పోనన్న, గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందన్న. 400 ఫైనల్ అప్పుడు నువ్వు నడుచుకుని వెళ్ళిపోనాలి. నా పొద్దు పొద్దున గిరాయి డిస్టర్బ్ చేయదు. గిరాకీ రే 4 బాగా మాట్లాడు, 2 బాగా మాట్లాడేటరా. నువ్వు ఫస్ట్ నువ్వు ఎప్పుడు అంతే ఒకటి మీద సిక్కుని అయిపోతావు. సరే చూద్దాం 4 యా కొబ్బరి బై మిస్టేక్ ఇద్దరు తెలంగాణలో పట్టుకొచ్చింది. అదే కదా. కాదు అందరూ తెలంగాణ వల్ల ఉన్నారు ఇట. అంటే బేసికలీ మనం క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసాం కదా 50 రూపాయలు, అందుకని చెప్పి అందరూ జీవించేస్తున్నారు. ఎవడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. సరే నెంబర్ 2 పాస్ చేయ బ్రో. నువ్వు ప్రస్తుతానికి నువ్వు వైప్ ప్రస్తుతానికి निया तुम पतंग चकाना कब से स्टार्ट करते हो? कब से मतलब मेरे एज से नहीं, टाइम मंथ. मैं तो शुरू कर दिया था मंथ मैं शुरू हो जाता है जनवरी से. जनवरी शुरू हो जाता लेट. నువ్వు ఏమడుగుతావు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఫ్లైట్ జానే కదా హైదరాబాద్ లో ముందే స్టార్ట్ చేస్తారు, చాలా ముందు స్టార్ట్. అంటే నాకు అంత రాదు కైటింగ్. బాబు ఎడిటర్ కింద సబ్ టైటిల్స్ మెయిన్. హలీం గురించి అడుగుదాం. హిస్ యా హైదరాబాదియన్ ముస్లిం నో హలీం అడుగుదాం. ఎక్కడ బ్రో ఫేమస్ హలీం ఎక్కడ? హైదరాబాద్. నా ప్రిఫరెన్స్ అయితే షాగ్ హౌస్ లో. యా బ్రో కమ్ ఆన్ బ్రో, యు నో ద టేస్ట్. సరే ఒక డైలాగ్ చెప్పు, హిందీ అయినా పర్లేదు బ్రో. హిందీ నక్కో స్లాంగ్ యాడ్ చేసి. बैगन के बाद नक्को करो मियां, ये आता मेरे को. అరే ఆ రెండోలాగే ప్రిపేర్ వచ్చావా బ్రో? ఎక్కువ రీజనల్ ఫిల్మ్స్ అంటే హైదరాబాదీ మూవీస్ హిందీలో చాలా లోకి ఉంటాయి. వాడతారు. బైగన్ అంటే బ్యాంగన్ కెన్ బి యూజ్డ్ విత్ ఎవ్రీథింగ్. అంటే నాన్సెన్స్ లాగా, లైక్ మోడల్ లాగా. రాధిక గురించి చెప్తాడు కదా, వీళ్ళందరూ రాధిక ఇన్స్టిట్యూషన్ అని చెప్పి కాలేజ్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఏమో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ గంట మోగిస్తూ ఉంటారు అని చెప్పి. ఓకే కొంచెం హిందీ కదా మనోడు, సో తెలుగు అంత పలకడానికి అవ్వట్లేదు. ఓకే బట్ ఫర్ నౌ ఐఎమ్ కన్విన్స్ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ బ్రో. షాగ్ హౌస్ వల్ల యా ఐల్ కీప్ హిమ్. సో ఓటింగ్ స్టార్ట్ చేద్దాం. ఆబ్వియస్ వన్ నాకైతే 6. సేమ్ 6. ఆ అబ్బాయి పక్కా ఆంధ్ర, ఐ మీన్ తెలంగాణ కాదు 100%. కాదు బ్రో నువ్వు ఓటే అయినా పేరుకి. ఐఎమ్ గో టు 3. Okay రా. అయితే 6. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. యు ఆర్ ఎలిమినేటెడ్. ఓకే సో ద నెక్స్ట్ రౌండ్ స్టార్ట్స్. ఇప్పుడు కొంచెం ఇంకొంచెం డీప్ గా అడగబోతున్నాం వాళ్ళ కల్చరల్ క్వశ్చన్స్ అండ్ ఆల్ రిగార్డింగ్ తెలంగాణ. సో ఐ నీడ్ యూ గైస్ హెల్ప్ బై ద వే ఫర్ దాట్. ఓకే సో 3 సాయినాథ్ నువ్వు అడగరా, నేను అడగనట్లేదు అని చెప్పి ఏడుస్తున్నారు అందరూ. సాయినాథ్ ఛాన్స్ వచ్చింది. గ్యాప్ నేను చెప్పని నన్ను బ్రో మీరు మంది అవుతారా? ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఛానల్ కదా, సో మందు అనొద్దు సాయినాథ్, కళ్ళు అడుగు. కానీ బ్రో తెలంగాణ అంటే మందం పక్క ఉంటది. కళ్ళు బేసిక్ చిన్న కళ్ళు తాగుతారా? కళ్ళు తాగుతావా? ఇంట్లో తాగుతారా? ఇంట్లో నేను ఎప్పుడు తాగలేదు. అయితే కాదు మనోడు. నేను తాగలేదు. తాగుతారు మా అంటే తాగకపోతారు. అందరూ ఒకేలాగా ఉంటారు. అందరు ఇట్లా మీ ఇండియాలో ఇట్లా అట్లా కాదురా, అందుకే నాకు తెలిసి అంతవరకు. మీ ఇంట్లో కళ్ళు దానిస్తారా? ఇంట్లో తాగుతారు. అంటే నేను మైనర్ కదా ఇంకా, సో దెబ్బ మీద దెబ్బ. చిన్నప్పటి నుంచే తాగుతాం. దెబ్బ మీద దెబ్బ. అంటే కళ్ళు 18+ కాదా? అవునా, మా నాన్న చిన్నప్పుడు గుడిసి కూడా కలువైపు చూద్దాం. సో హీస్ నాట్ మేబీ నాట్ అ పక్కా తెలంగాణ. ఐ ఫీల్ ఐ గెస్ ఒకసారి 4th కి అరా బ్రో. మీ డాడీ నేమ్ అంటారు బ్రో, మీరు ఏం పిలుస్తారు? ఖాన్ బాయ్. అబ్బా అంటారా? అబ్బా అంటారు. డాడీ నేమ్? డాడీ నేనేం పిలుస్తాను అబ్బు. బయట నెంబర్ 3 మీ డాడీ నేమ్ పిలుస్తారు మీరు ఇంట్లో? మీ ఫాదర్ డాడీ నేమ్ పిలుస్తారు. మీరు అంటావా లేకపోతే నువ్వు అంటావా? నువ్వేనా? ఓకే 50-50 ఉన్నది మనోడిదే. యాక్చువల్లీ మనోడు క్లియర్ చేద్దాం అంటే ఒకటి చేద్దాం, వీడిని కాల్ చేయమని చెప్దాం. ఇంకా తెలంగాణలో మాట్లాడాలి పేరెంట్స్తో. ఏం విచిత్రంగా మాట్లాడుతున్నావు అంటే గుడ్ ఐడియా. కానీ లాస్ట్ రౌండ్ కొంచుతాం. సరే యా నైస్. నెంబర్ 4 చెయ్యి నిగనగలాడుతుంది. నువ్వు చెప్పు, తాగుతావా కళ్ళు? నేను తాగా, బట్ ఇంట్లో వాళ్ళు తాగుతారు అప్పుడప్పుడు.
సో ఏం లేదు, మీ తెలంగాణలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏంటి మీకు? బోనాల్. చెప్పు బ్రో, ఒకసారి మళ్ళీ చెప్పు ఒకసారి. బోనాల్ ఇందాక స్టైల్లో చెప్పు, బాగా చెప్పు. నాకు ఇంకో క్వశ్చన్ బాగా తెలుసు. నాకు ఇది బోనాల్ రిలేటెడ్ బ్రో. మధ్యలో ఒక నుంచి ఇట్లా కొట్టుకుంటాడు కదా, విప్ చేసుకుంటాడు కదా. పోతురాజ్. ఓకే, హీస్ ఫిక్స్. యా, దిల్షుక్ నగరే. దిల్షుక్ నగరే పుట్టింది, ఆడిని ఫ్యామిలీ కూడా పక్క తెలంగాణ. సో నెంబర్ 5. ఇంకా నేను క్వశ్చన్ అడగను, ఓకేనా? నేను ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను, అంటే జస్ట్ ఫర్ ఫన్. నువ్వు ఏదో మాకు మమ్మల్ని చెప్పి కన్విన్స్ చేయి, అంటే మమ్మల్ని ఇంప్రెస్ చేయి చాలు. నేను ఉంచుతా ఈ రౌండ్. ఈవెన్ దో యు నో హిస్ ఆంధ్ర. యా, కెమెరా సబ్స్క్రైబ్ టు నాటు బాయ్స్. లవ్ యూ బ్రో, లవ్ యూ. ఓకే, ఇంకా ఫైన్ పెట్టకండి, ఎలిమినేట్ చేయకండి. 5 ఉంటున్నాడు, వాడు మనోడు రా. అంతే. మరి ఎలిమినేషన్ ఉందా లేదా? ఉంది. గైస్ విన్నారు కదా, ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి మరి, ఇంకా మంచి వీడియోస్ వస్తున్నాయి. అవార్డు అనుకున్నా మనోడు. ఓకే, ఇది చాలా టఫ్ రౌండ్ బై ద వే. ఐ మీన్ ఇక్కడ ఎలిమినేట్ చేయడం 2 అంటే 5 అవుట్ చేయలేదు లేదు, ఎందుకంటే వాడు గోల్డెన్ వర్డ్స్ వాడేశాడు. సో స్టార్ట్ చేయి. ఓకే, మై ఓట్ టు 3. 3యా? బ్రో మీరు చెప్పండి, నేను చెప్తాను, కన్ఫ్యూజన్ ఉంది బాగా. నేను 4 కంటే 4కి వెళ్తా. 4కి ఓట్ చేస్తున్నావా? ఊరికి వచ్చేస్తున్నావా? యూ సే. ఓకే, స్టిల్ కన్ఫ్యూజ్ 2 or 3 అని. ఐఎమ్ షూర్ విత్ 4 ఇస్ తెలంగాణ. యా, మీ టూ. నాకు 3 ఎందుకు చెప్తాను, నేను ఎందుకు 3 ఓట్ చేశాను అంటే KPHP జోక్ చెప్పినప్పుడు అవ్వలేదా? మనోడు ఎక్కువ నవ్వాడు. బట్ హీ ఈస్ బోర్న్, హీ నోస్ ద కల్చర్. యా, నీ ఓట్ వేసుకుని నాదైతే 4. నేను 3 అనుకుంటున్నా. 3 ఆల్సో 3 లైట్ బ్రో, అసలు చెప్పి వేస్ట్. లైట్. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఏదో షూరా? హైదరాబాద్ అంటే మినిమం గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తారు కదా. గంత టైం లేదు ఇప్పుడు. గంత టైం లేదు. గంత టైం లేదా? అంటే నాకు తెలంగాణ రాదు అయితే. నీకు రాదనే చెప్తున్నాం మేము కూడా. నాకు ఎందుకో మనోడు ఎక్కువ ఫేక్ చేస్తాను అనిపిస్తుంది, కొన్ని చోట్ల న్యాచురల్గా వస్తుంది. బ్రో మేము హైదరాబాద్కి వస్తే, అంటే మీ ఊరికి వస్తే మాకు ఏమేమి తినిపిస్తారు, ఏమేమి చూపిస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తాం? ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తాం. లేదు బ్రో, మనోడు మంచోడు బ్రో. బ్రో హైదరాబాద్లో దోస్తానా గట్టిగా ఉండదు, మీకు తెలిసిందే కదా. దోస్తానా బగారన్నం, నాటుకోడి, పచ్చి పులుసు. నేను వెజిటేరియన్ బ్రో. ఇలాంటి మధ్య డైలాగ్ లేక పచ్చి పులుసు మస్ట్. గింట్లోలు ఏం అనకపోతే నైట్ మస్ట్ అండ్ షూట్ కదా బ్రో. అదే బ్రో, ఆమర్ లేకపోతే ఇంకెందుకు బ్రో, మళ్ళీ పొడతావేంటి? మీరు అంటే ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా తెలంగాణ రాపోయంటే మీకు అక్కడ ఫేమస్ ఫుడ్స్ అన్నీ తినిపిస్తా. ఎగ్జాంపుల్ లైక్ మ్యాక్సిమం హోమ్ మేడ్ చేయించి తినిపిస్తా. అదే బ్రో, హోమ్ మేడే ఏంటి? సర్వపిండి, సకినాలు అలా చూపించారు కదా. నాటుకోడి పులుసు. నాటుకోడి రాయలసీమ బ్రో మాతది. బట్ ఫర్ us ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ థింగ్ టు ఫర్ గెస్ట్ ఎవరైనా వస్తే అది పెడతా. తర్వాత మీ అందరికి చార్మినార్ తీసుకుపోతా, వాళ్ళకైతే అక్కడ బ్యాంగిల్స్ కొని పెడతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో బ్రో. ఇంకా ఓకే బ్రో, థ్యాంక్స్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తావు. నువ్వేం చేస్తావు ఎవరన్నా వస్తే ఆంధ్ర నుంచి? ఆంధ్ర నుంచినా? నేను ముస్లిం అని చెప్పేసి ఐ వుడ్ నల్లి గోష్ చేసి లంచ్ అయితే, బగారా రైస్ అమ్మికి చెప్పేసి, అండ్ డ్రింకింగ్ ఇస్ నాట్ అలౌడ్ అంటే అంతగా. సో ఐ వుడ్ టేక్ యూ టు సేమ్ చార్మినార్ తీసుకెళ్ళి. నువ్వు అదే గాజులు ఇప్పిస్తావు మాకు? గాజులు కాదు, సారీలు ఆర్ క్రాకరీ, జుంకా, ముత్యాలు. అండ్ దెన్ సేమ్ షాగ్ హౌస్ తీసుకెళ్ళి బిర్యానీ తినిపిస్తా. నెక్స్ట్ దట్స్ ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు ఇంకా అరే కష్టమేరా, 2-4లో 5కి ఇద్దాం, సరదాగా కంటెంట్ ఇస్తాడు అన్నాడు బ్రో. మా అమ్మ 2 గదులు అమ్మేసి అనక ఇంకోటి ఏదైనా చెప్పు. నాకు రాజమండ్రి అనిపిస్తున్నాడు బ్రో మనోడు 5th. నాకు విజయనగరంలో అనిపిస్తుంది. నాకు రాజమండ్రి అనిపిస్తున్నాడు. మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు బ్రో, సేమ్ ఇట్లా ఉంటాడు. అంటే సేమ్ ఉంటుంది, అదే రాజమండ్రి అయిపోతాడా బ్రో? బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ మొత్తం
ఈజ్ యాక్సెప్టింగ్ దట్ ఇట్స్ ఫ్రమ్ రాజమండ్రి. కాదు 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 సరే నేను హైదరాబాద్ వస్తాను, మమ్మల్ని ఎక్కడ పట్టుకుపోతావు? చార్మినార్. వస్తే ఎక్కడ పట్టుకొని వెళ్తాను? అది కాదు. సరే సరే గోల్కొండ ఫోర్ట్ పట్టుకెళ్తాం. గోల్కొండ ఫోర్ట్ ఏం తినిపిస్తావు మాకు? స్ట్రీట్ ఫుడ్. ఈజ్ నాట్ తెలంగాణ ఫర్ షూర్. లైట్ బ్రో. ఒక డైలాగ్ చెప్పు బ్రో. నువ్వు ఏం డైలాగ్ చెప్పలేదు. డైలాగ్ చెప్పు బ్రో, ఏదో తెలంగాణ డైలాగ్ చెప్పు. డీజే టిల్లు డైలాగు. డీజే టిల్లు డైలాగ్ చెప్పు బ్రో. అట్లుంటుంది మనతో. అంతే. ఎలాగా? అట్లుంటది మనతోని. అట్లుంటుంది మనతోని. ఎట్లుంటది? అట్లుంటది. బాగా చెప్పా బ్రో, సూపర్. సరే ఓటింగ్ వేద్దాం అక్కర్లేదా? అక్కర్లేదు యాక్చువల్లీ. 5 ఇంకెవరికన్నా? 5 సార్. ఆబ్వియస్లీ 5. ఓకే బ్రో, బాయ్, టాటా, సీ యూ, బాయ్ బాయ్. నమస్కారం. సభకు నమస్కారం. సో గైస్, వెల్కమ్ టు ద ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ చాలా సింపుల్ గైస్. మేము వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమంటాము. సో దాన్ని బట్టి మేము జడ్జ్ చేయాలంటే ఇంకేం క్వశ్చన్స్ అడగడం లేదు. సో యా, లెట్స్ బిగిన్ ద ఫైనల్ రౌండ్. హలో డాడీ, ఏం చేస్తున్నావు? వీడియో చిన్న పని నుండి దోస్త్ గారి దగ్గరికి వచ్చినా. వస్తా, కాసేపు ఆయనకు వస్తాలే. ఎంత టైం పట్టుద్ది? హలో, ఒక గంటలో వచ్చేస్తాలే. గంటలో వచ్చేస్తా. వచ్చేస్తావా? డాడీ పట్టుకెళ్ళావా? ఏంటి? లేలే, పట్టుకెళ్ళలే. ఓకే ఓకే. భయ్య తీసుకుపోయిండు. ఎవడు? అదే నా ఫ్రెండ్ ఉంటాడు కదా. ఎందుకు ఇచ్చినవరా? అడిగింది ఇచ్చినవరా? సరే సరే, మళ్ళా చేస్తాలే. సరే. మీ ఫ్రెండ్ కూడా బలైపోయాడు వీడియో చూసినాక. ఆ పేరు బీప్ చేస్తాంలే. अबू अस्सलाम वालेकुम। अस्सलाम, कैसे हैं मैं? ठीक हूँ अबू। क्या नाश्ता कर लिया? कहाँ है? आज थोड़ा भाड़ा को है। कहाँ है? ओके ओके, एक मिनट है। हेलो, ओके। सर कहाँ का? घर से दूर है, बाहर घर के नजदीक है? नजदीक है। ओके 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 ओके। और कल है नहीं, कल शाम में जाना पड़ता है। दोस्त आ रहा है, बताया नहीं, अमित बताया था। सुरेश अंकल आने वाला है। ओके ओके। हाँ ठीक है, ओके, मैं बताता हूँ, इन्फॉर्मेशन देता हूँ। ओके ओके, सी यू, अल्लाह हाफिज। अल्लाह हाफिज बाय। I think he's from Vizag. యా, ఐ థింక్ ఈస్ ఫ్రమ్ వైజాగ్. నాకంత ఏమంటారు, తెలంగాణ హిందీ ఉర్దూ ఏం రాదు. బయటికి వెళ్ళినవా అంటే ఇంటికి దగ్గరనేనా? హీ వాజ్ లైక్ ఎస్. ఇంక ఓటింగ్ వేసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఎలిమినేట్ చేయడం కాదు, ఎవరు యూనో తెలంగాణ గాయ అనుకుంటున్నామో అని ఓట్ చేయాలి. సో నా ఓట్ 4. వాట్ హూస్ తెలంగాణ? Yeah. 4. నేను ఫస్టే చెప్పాను మై ఫీల్ 4. You guys 4. పోదాం ఎక్కడికి? మేఫిల్. యునానిమస్ గా 4 ఓటింగ్ వెళ్ళింది. సో ఇప్పుడు అందరినీ పిలుస్తాం. అసలైన తెలంగాణ గాయ ఎవరో ముందుకు రమ్మన్నాం. సో బ్రింగ్ బ్యాక్ ఆల్ ది కంటెస్టెంట్స్. సో ఎవరైతే తెలంగాణ గాయో ముందుకు రండి. వెనక్కి వెళ్ళిపోయా, నువ్వు కాదు. నువ్వే తెలంగాణ గాయ? అరే సరే, నిజం 3 ఏమోరా. నేను చెప్పాను, నేను 3 అనుకున్నా. నేను 3 చెప్పాను. నేను 3 ఇద్దరు చెప్పాను యాక్చువల్లీ. 2 ఏమో కుంపదేశి. 2 కాదు. లాస్ట్ ఆ కాల్ తో తెలిసిపోయింది. యాక్చువల్లీ మనది ఏం లేదు బ్రో, వాళ్ళిద్దరే తెలంగాణ నుంచి తెలంగాణ పట్టుకోలేకపోయారు. రండి, ఇంక చాలా చాలా అడుగుతున్నారు కానీ మాతోని. నువ్వేనా? నువ్వు కాదా? నువ్వు ఎక్కడి నుంచి?
సో కాదు. మరి మీ నాన్న కూడా ఎట్లా మాట్లాడారు? కమర్స్ ఫేక్ ఫ్రెండ్ కి కాల్ చేసి మీ నాన్న కూడా ఎట్లా తెలంగాణలో మాట్లాడారు మరి? నేను ఇండియా చెప్పొచ్చినా కదా మరి ఇంకా అదే యాక్సెంట్ వస్తుంది. ఇంట్లో చెప్పావా నువ్వు? నేను కాల్ చేస్తా అని చెప్పావా నువ్వు? నో నేను ఇలా షోకి వెళ్తున్నా అని చెప్పిన. తెలంగాణ అది చెప్పా మొత్తం. లైక్ అంటే ఇలా షోకి వెళ్తున్నా. మీ నాన్న కూడా ప్రాపర్ మాట్లాడేశారుగా. ప్రిపరేషన్ అంటే ఇది బ్రో, కళాకారుల ఫ్యామిలీ బ్రో మీది. మనం ఏం చేయలేదు. నిజమ్మా బ్రో నువ్వు ముందుకు రా బ్రో. కానీ నీకు తెలుసు కదా నువ్వు ఇప్పుడు డబ్బులు గెలుచుకున్నావు. ఓకే లైట్ ఏదో ఫన్ కోసం వచ్చినావు, డబ్బులు గెలుచుకున్నావు అనుకుంటున్నా, అంతే కదా బ్రో. ఒకసారి మైక్ తనకి ఇవ్వా. అసలు ఏంది బ్రో? సారీ బ్రో, నా తప్పు కాదు బ్రో. నేను ఫస్ట్ నుంచి కూడా నువ్వే తెలంగాణ అన్నాను లేదా? ఈరిద్దరే కదా. నాకు అనిపించింది ఆ ఒక్క రౌండ్ లోనే. యాక్చువల్లీ మేము 5కే వేద్దాం ఓట్ నీ వల్లే చెప్పాలంటే కదా. ఇదంతా ఫలక్నుమా దాస్ కదంకి మా ఫ్రెండ్స్ వాళ్ళందరి వల్ల యాక్సెంట్. ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యావు బ్రో? బాగా ప్రిపేర్ అయ్యావు గట్టిగా? తెలంగాణ ఇద్దరు తెలంగాణ ఉన్నారు బ్రో, ఎందుకు బ్రో వెళ్ళు నాకు అర్థం కాదు. సో బ్రో మీరు ఎక్కడి నుంచి? కాకినాడేనా? కాకినాడ. మీరు చెప్పేసారు వస్తాను. నిజమే చెప్పిండు బ్రో. వైజాగేనా? వైజాగ్ నుంచి. నేను ఇంత ఫుల్ ఎట్లా బ్రో తెలంగాణ బాగా మాట్లాడు యాక్చువల్గా. హిందీ చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లాంగ్వేజ్ చాలా ఇది ఉండేది, నీకు నచ్చేది. ఉండేది. సో ఈ వీడియోస్ ఎక్కువ చూసి. నైస్ యా. నెంబర్ 5 విజయనగరమా? హ్యాండ్స్ డౌన్. నేను పక్క నా స్లాంగ్ చూసి మీరు పక్క నేను కాదని చెప్పేసి అనుకున్నా, బట్ అంతవరకు లాగుతారని అయితే మీరే లాగారు. నేను వైజాగే, ప్లెయిన్ తెలుగు నాది, నాకు అసలు స్లాంగే రాదు. అంటే ఏమో నాకు ఎందుకో తెలియదు. నువ్వు రాగానే అందరికి నమస్కారం అంటే కొంచెం నవ్వు వచ్చింది నాకు. సభకు నమస్కారం. నేను ఇంక ఎక్కువ మాట్లాడితే మీరు ఎంత ఫాస్ట్ పట్టేసి ఫస్ట్ రౌండ్ పడేస్తారేమో అనుకున్నాను నేను. నైస్ నేను సరదాగా ఉంచాను, నాకు తెలుసు కాదని. అది ఎక్కడ చెప్పలేదు. కాదు సైనిక్ స్కూల్ అవంతా ఫేకా మొత్తం? ఓకే వైజాగే బ్రో. తెలుసు బ్రో, నీ నవ్వుదా తెలిసిపోయింది బ్రో నాకు. మన వాళ్ళు హెచ్చులన్నీ కనబడుతున్నాయి నీలోని. నెక్స్ట్ టైం నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేద్దాం. వీళ్ళు వల్లేరా బాబు మనకు 50,000 బొక్క మనకి. బ్రో నాది ప్రాపర్ వైజాగే. నెక్స్ట్ నేను కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాను బ్రో. కంటెంట్ క్రియేట్ చేస్తావా? ఓ నీ హ్యాండ్ అంటే చెప్పు బ్రో. డేవిడ్ దర్శన్ అని ఉంటుంది బ్రో. ఓకే డేవిడ్ దర్శన్ మొత్తం వ్లాగ్స్, ఫన్, ఇంకా షార్ట్ ఫిలిమ్స్, షార్ట్ సిరీసెస్ అన్ని చేస్తాను. ఆల్ ది బెస్ట్ బ్రో. ఐ హోప్ యూ సక్సీడ్. కుమ్మేసే ఈరోజు అయితే నువ్వు. థ్యాంక్ యూ బ్రో. నైస్. సో గైస్ మా 5 నుంచి ఒక చిన్న మెసేజ్ ఉంది. అదేంటంటే సబ్స్క్రైబ్ టు నాటు బాయ్స్.